బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని నవసంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆప్కా గజేందర్ యాదవ్ తెలిపారు. సోమవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ భవనంలో బీసీలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% విద్య, ఉద్యోగం, రాజకీయం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. కానీ ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అసత్య ప్రచారాలతో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నట్టు విమర్శించారు. ఇప్పటికైనా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలన్నారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ల కొరకు బీసీలంతా ఏకం కావాలన్న అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం నవసంఘర్షణ సమితి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ సయ్యద్ అఖ్తర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు పార్లమెంటులో 9 షెడ్యూల్లో చేర్చాలని యావత్ తెలంగాణ నుంచి బీసీ సోదరులు, ప్రజలు, మహిళలందరూ వెళ్ళినారు. కానీ పార్లమెంటులో స్పందన రావట్లేదు. ఇలా బీజేపీకి నేను ఒకటే చెప్తున్నా, ఇలా నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరిస్తున్నాము. నవసంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు పార్లమెంటులో ఈ సమావేశంలో పార్లమెంటులో 50% రిజర్వేషన్ చేసి 9వ షెడ్యూల్లో పెట్టకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో నీకు పుట్టగతలు ఉన్నాయని చెప్తున్నాం. బీజేపీ ఇలా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, ఇలా బండి సంజయ్ గారికి, ఇలా బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారికి చెప్తున్నాము. మీరు త్వరలోనే ఈ పార్లమెంటు సమావేశంలో బీసీలకు 60% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టి ఇలా ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన 42% రిజర్వేషన్లు పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా 42% తీసుకుంటే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇలా ఢిల్లీలో నరేంద్ర మోడీతో ఆమోదం తెలిపారు. ఏమన్నా నాటకం చేస్తున్నారా? ఏమన్నా బీసీలు అంటే ఓటు బ్యాంక్ అంటారు. లేదు లేదు, ఇక బీసీల సత్తా చూపెట్టే సమయం వచ్చింది. ఇలా బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటి ఆల్టర్నేటివ్ జారీ చేస్తున్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీటీసీ కౌన్సిల్లో మా సత్తా చాటాలని బీసీ సోదరుల కుల సంఘాలందరికీ ఏకతాటిపై తెచ్చి 136 కులాలను ఏకతాటిగా తెచ్చి అన్ని సంఘాన్ని తెచ్చి ఇలా రాబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటాలని ఇలా నిర్మల్ ప్రెసిడెంట్ సమావేశం చేయడం జరిగింది. త్వరలోనే ఎన్టీఆర్ గ్రౌండ్లో కానీ ఏరియాలో అఖిలేష్ యాదవ్, సుప్రియ అందరు కలిసి 25,000 పబ్లిక్ తోని బీసీల మీటింగ్ పెడతామనేది కూడా మేము సమావేశం ఏర్పడేస్తున్నాం. నవంబర్ 21వ తారీఖు నాడు ఇది కానీ ఎరిగిన రీతిలో తెలంగాణలో ఏదైతే సర్ది కట్టుకొని తెచ్చామో అదేవిధంగా బీసీ సోదరులు గడప గడపకు బీసీల జెండా ఎగరేయాలి, బీసీల గురించి పాటుపడాలని మీ అందరికీ పార్టీలకు అతీతంగా పార్టీని నిలబెట్టండి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా నరేంద్ర మోడీకి మేము ఒక్కడే హెచ్చరిస్తాం. ఇలా మాకు బడ్జెట్లో లేదు బీసీలకు, మరి బడ్జెట్లో సాగలేవు. మరి ఎట్లా అంటే